నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. మరి జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి ఇంట్లో సిట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మరి ఏ ఉత్కంఠ పరిణామం చోటు చేసుకోబోతుంది? ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. నిన్న చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే A1గా ఉన్నారో రాజకేశ్ రెడ్డి ఆస్తులు జప్తు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆదేశించింది సార్. మరి ఈరోజు చూసుకున్నట్లయితే జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి ఇంట్లో సోదాలు. ఏం జరగబోతుందంటారు ఈ లిక్కర్ స్కామ్లో? ఇప్పుడు వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ తయారీ కానీ ఆ పాలసీ అమలు జరిగిన తీరు కానీ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఆ పాలసీ మాటను జరిగిన దోపిడీలో కానీ ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రమేయం పెద్దగా మనకు ఎక్కడ కనపడతాం. మన గతంలోనే దీని మీద చాలాసార్లు చర్చించాం. కొత్త మద్యం పాలసీ గురించి చర్చించాలి అని అంటే రాష్ట్ర సచివాలయంలో ఎక్సైజ్ మినిస్టర్ పేషీలో చర్చ జరగాలి. ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మినిస్టర్ గారు, ఆ విభాగాధిపతులు వాళ్ళందరూ కలిసి కూర్చొని అక్కడ చర్చించి ప్రస్తుతం ఉన్న పాలసీలో నుంచి ఈ కొత్త పాలసీని అడాప్ట్ చేసుకుందాం, ఇప్పుడు అమల్లో ఉన్న పాలసీ కన్నా ఈ పాలసీ అయితే మెరుగ్గా ఉంటుంది, ప్రభుత్వానికి అధిక ఆదాయ వనరులు రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఒక పాలసీ రూపకల్పన అక్కడ జరగాలి. తర్వాత అక్కడి నుంచి క్యాబినెట్కి రావాలి. అంటే వాళ్ళొక ఏకగ్రీవ నిర్ణయానికి వస్తే దాన్ని క్యాబినెట్ ముందుకు తీసుకురావాలి, క్యాబినెట్లో చర్చించాలి, క్యాబినెట్లో కూడా చర్చించిన తర్వాత అసెంబ్లీకి తీసుకురావాలి, అసెంబ్లీలో చట్ట రూపంలో దాన్ని అమల్లోకి తేవాలి. ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా అంటే జరగాల్సిన ఈ ప్రక్రియ ఎక్కడ జరగల. ఒక రబ్బర్ స్టాంపు లాగా ఎక్సైజ్ మినిస్టర్ను వాడుకున్నారు. ఎవరెవరు పాలసీ గురించి చర్చించారు? ఒక రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు OSD, జగన్మోహన్ రెడ్డి గారి PA, ఒక డిస్టిలరీ యజమాని, IT అడ్వైజరు, వీళ్ళందరూ కలిసి కూర్చొని పాలసీని తయారు చేశారు. అసలు IT అడ్వైజర్కి మద్యం పాలసీతో సంబంధం ఏంటి? అతను ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ప్రభుత్వం ద్వారా అడ్వైజర్గా అపాయింట్ చేయబడ్డాడు. ప్రభుత్వ పాలసీస్ని తయారు చేసే బాధ్యత కానీ అధికారం కానీ అతనికి లేదు. ఆ బాధ్యత అధికారంగా ఉన్న వ్యక్తులేమో నిమిత్త మాత్రులాగా కనిపిస్తూ ఉన్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఎవరికి ఆర్డర్స్ పంపించాలి, ఏ డిస్టిలరీస్కి ఏ బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ అనుమతులు ఇవ్వాలి, ఈ డెసిషన్ మేకింగ్లో ఎక్కడ ఎక్సైజ్ మినిస్టర్ ప్రమేయం ఉన్నట్టుగా మనకు కనపడదు. అలా అని చెప్పని ఆయన ఆణిముత్యం అమాయకుడు అందామా? నీ విధులని నువ్వెందుకు సక్రమంగా నిర్వహించలేదు? బయట వ్యక్తులు ఎవరో నీ శాఖలో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే నువ్వేం చేస్తున్నావు? అంటే నాకు పదవి దక్కితే చాలు, నాకు ప్రోటోకాల్ ఉంటే చాలు, నాకు ఈ పదవి ద్వారా దక్కే ప్రివిలేజెస్ దక్కితే చాలు, నా విధులు ఎవరు చక్కబెట్టినా చాలని చెప్పని 5 సంవత్సరాలు కాలయాపన చేస్తూ వచ్చావా? ఇగ్నరెన్స్ అనేది ఎక్స్క్యూజబుల్ కాదు. నాకు తెలియదండి, నా ప్రమేయం లేదండి, జరిగింది నీ శాఖలో. పైగా గౌరవప్రదంగా సిట్టు మీరు విచారణ అధికారుల ముందుకు వచ్చి మీ వాంగ్మూలం ఇవ్వండి, మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని చెప్పి నోటీస్ పంపించారు. నోటీస్ పంపిస్తే నోటీస్కి స్పందించలా. నాకు ఇప్పుడు వీలు కాదు, ఏం వీలు కానీ అంటే అంత అధికారిక కార్యకలాపాలు ఏం చక్క పెడతా ఉన్నారు వీళ్ళు? అసలు వీలు కాదు అని చెప్పని విచారణ సంస్థ నోటీసులు పంపిస్తే ఈ మధ్యకాలంలో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఏ నాయకులకి నోటీసులు పంపించినా మాకు ముందే డిసైడ్ అయిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈ సినిమా దర్శకులైతే మాకు ముందే డిసైడ్ అయిన షెడ్యూల్స్ ఉన్నాయి, ఏ షెడ్యూల్ ఉన్నా ఏ ప్రోగ్రాంలు ఉన్నా నీ మీద ఒక ఆరోపణలు వచ్చినా నిన్ను సాక్షిగా పిలిచినా ఒక విచారణ సంస్థ తమ ముందుకొచ్చి హాజరయ్యి వారికి స్టేట్మెంట్ ఇవ్వు అని చెప్పని ఆదేశాలు ఇచ్చినప్పుడు మామూలు పరిస్థితుల్లో ఒక సామాన్య పౌరుడి విషయంలో అయితే ఏ విధంగా ట్రీట్ చేస్తారో అదేవిధంగా ఈ ఏ స్థాయి వ్యక్తులనైనా సరే అదేవిధంగా హ్యాండిల్ చేయాలి. కానీ వీళ్ళకి
పోనీలే వీళ్ళందరూ ఒక హోదాల్లో ఉన్నవాళ్ళు కదా అని చెప్పని ఆ విచారణ సంస్థలు కానీ విచారణాధికారులు కానీ కొంచెం మర్యాద ఇస్తుంటే, మనకి ఒక సామెత ఉంది, ముద్దొచ్చినప్పుడు సంకెక్కమన్నారు. వీళ్ళని కొంచెం మర్యాద చేస్తున్నారు కాబట్టి అని చెప్పని సంకెక్కి కూర్చుంటా ఉన్నారు వీళ్ళంతా. మీరు సంకెక్కి కూర్చునే చిన్న చిన్న పిల్లలు కాదు. అధికారిక విధుల్లో అలసత్వం ప్రదర్శించిన కారణంగా వేల కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్న అంశం మీద విచారణ జరుగుతూ ఉంది. ఇవాళ ఒక డమ్మీగా 5 సంవత్సరాల పదవిలో కూర్చొని ఇతను చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి కన్నా వయసులో చాలా పెద్దాడు, కానీ నాకేగాంగ పదవి ఇచ్చాడు కదా అని చెప్పని ఆ సభావేదిక మీద జగన్మోహన్ రెడ్డి కాళ్ళకి నమస్కారం చేశాడు. అంటే కొద్దిగా ఇంటెగ్రిటీ ఉండదా మీకు? ఒక వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, పదవి కోసం దేన్నైనా ఎక్కడైనా ఎవరి కాళ్ళ దగ్గరైనా తాకట్టు పెట్టేస్తారా? పెట్టేసిన వ్యక్తిగా నారాయణ స్వామి బహిరంగ సభా వేదిక మీద లైవ్ స్ట్రీమింగ్ మనందరం చూసాం. అదే సందర్భంలో ప్రత్యర్థుల మీద మాత్రం విరుచుకుపడేవాళ్ళు వీళ్ళంతా. అసలు లోకేష్ను ఉద్దేశించి ఇతను అసెంబ్లీలో చేసిన ప్రసంగం నాకు ఇప్పటికీ గుర్తుంది. అరే ఒరేయ్ అని చెప్పని అంతటి ఎక్కడ లేని నోటి వాచాలత్వాన్ని ప్రదర్శించిన వ్యక్తులు ఇవాళ మీ శాఖలో ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, అక్రమాలు చోటు చేసుకున్నాయి, వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి, విదేశాలకు తరలించబడ్డాయి, వందలాది కోట్ల రూపాయలు బంగారం రూపంలో అందుకున్నారు అని చెప్పని విచారణ సంస్థ విచారణ చేసి ఒక్కొక్కరిని అరెస్టులు చేస్తూ ఉంటే, ఆ క్రమంలో మీరు కూడా విచారణకు రండి అని చెప్పని మీకు తాకీదులు ఇస్తే విచారణకు హాజరు గారా? ఇవాళ సామెత ఉంది కదా, చేతులతో పోయేదానికి కాళ్ళ దాకా తెచ్చుకున్నారని చెప్పని. నిన్ను పిలిచి విచారణకు రమ్మనమని చెప్పని గౌరవప్రదంగా పిలిచిన రోజు వచ్చి సాక్షిగా నీ వాంగ్మూలం ఇచ్చున్నట్టయితే పరిస్థితులు ఇవాళ నీ గడప తట్టేదాకా ఉండేవి కాదు. ఇవాళ ఆ మర్యాద నిలుపుకొని పర్యవసానం ఇవాళ సిట్టు నీ గడప దాటి లోపలికి వచ్చింది, నీ ఇంట్లో తనిఖీలు చేస్తుంది. ఇవాళ నీ నిర్లక్ష్య ధోరణికి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితి నీకు నువ్వు సృష్టించుకున్నావు ఇవాళ. ఇక్కడ ఇంకో అంశం సార్, ఇప్పుడు తన శాఖలో మీరు అన్నట్టుగా ఇటువంటి అవకతవకలు జరిగాయి. ఇప్పుడు తన ప్రమేయం ఉన్నా లేకపోయినా నారాయణ స్వామి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? 100% ఇవాళ అతనికి ప్రజల ద్వారా కట్టబెట్టబడిన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టే. నీ శాఖ పర్యవేక్షణ లోపం కారణంగా బయట వ్యక్తులు నీ శాఖలో ఇంత కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరిచి ఎవరెవరో పెత్తనం చేశారు అని అంటే అక్కడ నీ నిర్ణయాధికారం లేని కారణమే, నీ అధికార విధులు సక్రమంగా నువ్వు నిర్వహించిన కారణమే. భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన మంత్రిరత్నం నువ్వు. అట్లాంటిది వాళ్ళ మీ నాయకుడు చెప్పాడు కదా అని చెప్పని రాగద్వేషాలతో ఎవరెవరో వ్యక్తుల్ని నీ శాఖలో వాళ్ళు ప్రమేయాన్ని ప్రోత్సహించిన పర్యవసానం. మరి వాళ్ళు ఏమిస్తే ఏం తీసుకొని ఎందుకు మౌనంగా కూర్చున్నాడో తెలియదు. ఇవాళ ఆ శాఖలో జరిగిన అవినీతికి ఆ శాఖ మంత్రిగా నువ్వే బాధ్యుడివి. నీ ప్రమేయం ఉందా లేదా? నన్ను డమ్మింగ్ చేశారు, నా ప్రమేయం ఎక్కడ లేదంటావా? వచ్చి అదే మాట విచారణ సంస్థకు తెలియజేయి. ఎవరు నిన్ను డమ్మీగా చేశారు? నీకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఎవరు ఆదేశాలు ఇస్తే నువ్వు కేవలం సచివాలయానికి ఫైల్ మీద సంతకాలు పెట్టి స్టాంపులు వేయడానికి పరిమితం అయ్యావు. ప్రజల ద్వారా ఎన్నిక కాబడి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ మంత్రి హోదాలో కొనసాగుతూ నీ శాఖలో ఇన్ని వేల కోట్ల రూపాయల అవినీతి కార్యక్రమాలు నడుస్తూ ఉంటే కనీస మాత్రపు స్పందన నీ నుంచి వ్యక్తం కాలేదు అని అంటే నీ పర్యవేక్షణ లోపమే అక్కడ. ఖచ్చితంగా నువ్వు, నీ ప్రిన్సిపల్ సెక్రటరీ, మీరందరూ బాధ్యులే. అందుకే మన రజిత్ భార్గవ్ను పిలిచి విచారించారు. రజిత్ భార్గవ్ ఆయనకు తెలిసిన సమాచారాన్ని చాలా విచారణ సంస్థతో షేర్ చేసుకున్నాడు. నీ గౌరవం నిలబడాలి అని అంటే నీ పార్టీ లాయల్టీసు ఇవన్నీ పక్కకు పెట్టి నిజంగా నువ్వు బాధ్యుడు కాదు, కేసులో నా ప్రమేయం లేదు, ఈ జరిగిన అవినీతిలో నేను భాగస్తుని కాదు అంటావా? విచారణ సంస్థ ముందు నీకు తెలిసిన వాస్తవాల్ని ఓపెన్గా వాళ్ళకి తెలియజేయి. కనీసం కొంత మాత్రపు వెసులుబాటైనా విచారణ సంస్థ నుంచి నీకు దక్కడానికి ఉంటుంది. అలా కాకుండా నాకు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి దేవుళ్ళు, చిత్తూరు జిల్లాలో నాకున్న రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి మీద నాకు విపరీతమైన ద్వేషం ఉంది అంటావా? ఇవాళ ఆ ద్వేషం కోసం అని చెప్పని వాస్తవాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తావా? ఇన్ని వాస్తవాలని కనిపెట్టిన సిటీకి
నీకు సంబంధించిన వాస్తవాలు వెలికి తీయటం కూడా పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి వాళ్ళ గోటితో పోయేదానికి గొడ్డలాగా తెచ్చుకుంటావా, సమస్యని గోటితోనే పరిష్కరించుకుంటావు అనేది నీ వయసుకి నీ స్థాయికి అది నీ విఘ్నతకే వదిలేస్తున్నారు. ఎలా దాన్ని వినియోగించుకుంటావో నీ ఇష్టం మిస్టర్ నారాయణ స్వామి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.